మీ వల్ల మాకు మేలు జరిగి మా అబ్బాయికి పెళ్లి సంబంధం ఖాయమైందని విష్ణుగౌరి పూజ చేయమన్నాం. జరిగిన అవమానం మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి. ఇంటి దగ్గర జరిగిన అవమానం నిత్యం అభిషేకం చేసే శివుడి దగ్గరే కొట్టుకుపోయిందమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు. నెక్స్ట్ నువ్వే పిన్ని. కుదరదంటే త్రిశూలం తీసుకుని పొడి చేస్తారు. నన్ను రచ్చకీడ్చాలని అత్త పాదపూజ పెట్టించింది. ప్రమీల, అత్త చూస్తూ నించుంటే చచ్చేదాకా కన్యగానే మిగిలిపోతావు. వచ్చి పాదపూజ చెయ్యి. అలా చూస్తామేం ప్రమీల? ఇప్పుడు కూడా అభ్యంతరం చెప్పి అందరి ముందు పరువు తీసుకోకు. అక్కడికి మీరేదో ముందు నీ సంగతి చూసుకో, మిగతా వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడొచ్చు. పసుపు రెడీగా పెట్టాను. పారాణి కూడా పక్కనే ఉంది. అమ్మా ప్రమీలమ్మ, అంగే కూర్చున్నది నా భార్యదా అనుకోవద్దు. విష్ణుగిరి వ్రతంలో కూర్చునే పెద్ద ముత్తైదువు సాక్షాత్తు నారాయణి, అంటే గౌరీమాత. దేవుళ్ల పేర్లు చెప్పి ముసల్దాన్ని కాళ్ళు పట్టించాలని చూస్తున్నారు. ఈవిడేంటండి ఇంత బెట్టు చేస్తోంది? పసివాళ్ళు ముసలివాళ్ళు దేవుడితో సమానం అంటారు. ప్రత్యేకించి చెప్పాలా? ఈవిడ మాటలతో వినే రకం కాదు. ముందుకు నెట్టండి. గడ్డం పట్టుకొని బతిమాలడాలుండవు. చెంపలు చెరచక ముందే చెప్పిన మాట వినాలి. నానమ్మ వింటుంది. పిన్ని ఆగు. ముడతలు పడ్డ ముసలావిడ చర్మానికి ఏ రోగం అంటుకుందో అని మూతిని 33 వంకర్లు తిప్పావు కదా. నీ ఒంట్లో ఎంత చేదుందో ఎవరికి తెలుసు? కృష్ణవేణి, గాయత్రి, దీని మొహానికి చేతులకు పసుపు రాయండి. ముందు పక్కనున్న వాళ్ళకి ఏ జబ్బు రాకుండా ఉంటుంది. మహాదేవన్ గారు, అమ్మా, అభిషేకం చేసేటప్పుడే కాదు, పక్కింటమ్మాయి సత్యవల్లి మనింటికే వచ్చిందంటే చర్చించాల్సిన సత్యం ఏదో ఉంది. కళ్ళ ముందు కనపడుతోందిగా. ఈ నా కొడుకు తాకట్లో ఉన్న మన పెద్దింటిని అమ్మేయాలని చూశాడు. అదెవరు చూశారు? సత్యవల్లి చూసిందా? దొంగ సంతకాలు పెట్టడం చూసింది కాబట్టే చెప్పింది. ఇప్పుడేమంటారు బావా? మీ వల్ల పెద్దిలో బ్యాంకులోకెళ్ళింది, చిన్నబాబు వల్ల అట్నుంచటు బయటికెళ్తుంది అంటారు, అంతేగా? పిల్లలకి నాన్న పోలికలు వస్తాయంటారు, కాని విఘ్నేష్ బాబుకి పెదనాన్న బుద్ధులొచ్చాయి. సత్యవల్లి, బుద్ధి లేని మనుషులకి భయపడకుండా నిజం చెప్పు. వాడిలా చేస్తాడని నీకే తెలిసింది? చిన్నబాబు సంతకాలు ప్రాక్టీస్ చేసిన పేపర్ను
ఉండ చుట్టి విసిరేసిపోవడం నేను చూశానండి. అది తీసుకెళ్లి పెరియబాబు గారికి ఇచ్చాను. గొడవ కాకుండా జాగ్రత్త పడమని హెచ్చరించినట్టు అనిపించింది నానమ్మ. అనుమానంతోనే బ్యాంకుకి వెళ్ళాము. అవమానంతో తిరిగొచ్చాం. ఇందులో అవమానమే ఉంది పెద్దబాబు. చిన్నబాబు ఆలోచనేగా ఉంది. ముంచేద్దాం అనుకున్నవాడు మంచి చేద్దామని ఎలా అనుకుంటాడమ్మా? ఓ కృష్ణక్క, మీ ఆయనకు గుర్తుందో లేదో, మా మేనమావయ్య గారు పోయే ముందు ఇదే మాటన్నారు. ఏమత్తా? కాశీనాథ్ ముంచేస్తాడు, మంచి చేయడు అని కండువ విదిల్చి మరీ చెప్పినా ఎవరైనా వినిపించుకున్నారా? రాలిపోయాడు మహానుభావుడు. నానమ్మన్నట్టు నేను మంచి చేయాలనుకున్నాను. అనుకోవడం కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నావో అది చెప్పరా. ఇంకా వాడి మాటలు వింటారేంటి? పిచ్చి పని మంచి పనా? నువ్వాగమ్మా. నానమ్మా, త్రిపుర పెళ్లికి ₹1,00,00,000 కట్నం కావాలి. ఎక్కడి నుంచి తెస్తావు? పొలాలు అమ్ముదామన్నారుగా. అమ్మేయండి పెద్దమ్మ, అమ్మేయండి. అమ్మినా 70 లక్షలకు మించి రావు. మిగతా 30 అప్పా. ఆ పైన పెళ్లి ఖర్చులు, పైన ఖర్చులు. ఎంత కాదన్నా ఇంకో 25 అవసరం ఉండదా? ఎందుకుండదు, ఖచ్చితంగా ఉంటుంది. నిశ్చితార్థపు గోల నుండి పెళ్లి హడావిడి దాకా మర్యాదల కోసం ఈ మాత్రం మూటైనా ఉండాలి కదా. ఎక్కడి నుంచి తెస్తావు పెద్దనాన్న? బావగారు ఈసారి బ్యాంకే కొల్లగొడతారేమో. తమాషా కన్నానులే అత్త. నువ్వు లెక్కలు చెప్పు చిన్నబాబు. కార్తీ అన్నయ్య కష్టపడితే పైకి వస్తాడు గాని ఇప్పటికిప్పుడు పెద్దలైతే తీసుకురాలేనమ్మా. అందుకే అది పోవాలనుకున్నావు. అవునమ్మా. నువ్వు కాట్లెక్కలు చెప్పడం కాదు, ఈ మాట మాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు? చెప్తే పొగుడుతారా, తిడతారు. చెప్పకుండా పని కానిచ్చి డబ్బులు తీసుకొచ్చి నాన్నమ్మ పాదాల దగ్గర పెట్టాలనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది మోసమా సాయమా? ఎంత చక్కగా చెప్పాడో చూసారా? వాడి మనసేంటో తెలుసుకోకుండా పనికిరానివాడు, పనికి మాలిన వాడని పొద్దస్తమానం తిట్టేవాళ్ళు ఇప్పుడు మనం తిడతామేమోనని మనకు తెలియకుండా మంచి పని చేయడానికి వెళ్ళాడు. అమ్మా, ప్రతిదానికి అడ్డుపడతావేంటి పెద్దబావా? చిన్నబాబుని మా అత్త మెచ్చుకోవడం నీకిష్టం లేదా? ఈ ప్రపంచమే అంతా ఓర్వలేదు. చిన్నబాబుని మీరు పొగడండి అత్తా. పనయ్యాక అవసరమైతే సన్మానం చేద్దాం. ముందు ఈ డాక్యుమెంట్ల మీద అందరూ సంతకాలు పెట్టండి. ఫ్రెండ్స్ విడిపోతాయి, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కుటుంబాలు విడిపోతే ఎవరిళ్ళకి వెళ్ళదు. నా మానాన నేను ఉండాలనుకుంటున్నాను. ఆడపొన్ను తల ఉంచుకొని నడవాలని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. సత్యమేవ జయితే అని నినదించే నిన్ను తలదించుకునేలా చేశాను. సారీ అని చెప్పకండి. ప్రతిసారి గుర్తొచ్చి ఇంకా బాధ పెడుతుంది. ఆగువళ్ళి, నేను డ్రాప్ చేస్తాను. వేండ, భారం దిగిపోవాలనుకున్నాను. నడిచిపోతాను పెరియబాబు. గుండె